భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్గిల్ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా బీచ్ రోడ్ నందు గల అమరవీరుల స్తూపం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మరియు ఏబీవీపీ నాయకులు కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గండి బాబ్జీ మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో కార్గిల్లో పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడిన సందర్భంలో జరిగిన యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులై యుద్ధాన్ని గెలిపించడం జరిగిందని, నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు బీచ్ రోడ్డులో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమని, అమరులైన వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అమరవీరుల ఆత్మశాంతి కలగాలని కాగడ ర్యాలీ నిర్వహించారు. విజయాన్ని అందించిన భారత జవాన్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్వతీపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు ఉప్పిలి వంశీ యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె దామోదర్ యాదవ్, పొలిమేర శ్రీనివాసరావు, శ్రీరంగం దానేష్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ సాయి సుదర్శన్ పాల్గొన్నారు. వందే మాతరం, జై జై మాతా, జై జై మాతా, జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు. వందే మాతరం, మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి ఆ రోజు పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో బ్రహ్మాండంగా మనం కార్గిల్ యుద్ధంలో మరి విజయం సాధించాం. మరి అప్పటి నుంచి కూడా ఏ దేశమైనా మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితిని మనం కల్పించుకున్నాం. ఈరోజు మరి ఆ సందర్భంగా సుమారు 20 సంవత్సరాలు అయింది కార్గిల్ యుద్ధం జరిగి. మరి అందులో అశువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మా బీజేపీ సోదరులు మేము అందరం కలిపి మా ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరి తరపున ప్రజలకు కానీ ఇతర దేశ నాయకులకు కానీ సైనికులకు కానీ మేము వందనాలు అర్పించుకుంటున్నాం. ఈ దేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉంది అంటే మరి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు మనం ఆ యుద్ధం సాధించాం కాబట్టి ఏ దేశమైనా పాకిస్తాన్ అయినా మళ్ళీ మన మీద పోరాటానికి సిద్ధం కావాలంటే 100 అడుగులు వెనక్కేసి ఆలోచించే పరిస్థితిని ఈరోజు మనం కల్పించాం. అందువలన మరొక్కసారి ఎవరైతే ఆ రోజు మనకు అందరికీ కూడా త్యాగదనులు అమరవీరులు ఉన్నారో వారందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, వారి కుటుంబాలకి మరి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా అండగా ఉండాలని, వారి యొక్క కుటుంబాలు మరి సౌఖ్యంగా ఉండాలని ఆ భగవంతుడి వారికి ఆ భార్యం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ వద్ద సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.